గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన సారథిగా మయూర్ అశోక్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, డ్రైనేజ్, త్రాగునీటి సరఫరా మరియు రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని, పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు నేను ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, మనకి పబ్లిక్ హెల్త్, రోడ్ మెయింటెనెన్స్, దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను. దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన ఏదైతే గ్రీవెన్సెస్ ఉంటాయి దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలు డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటించడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. దాంతోపాటు మన గుంటూరు నగరానికి అంతకుముందు కొన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి, స్వచ్ఛ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ర్యాంకింగ్స్ వచ్చాయి. ఆ ర్యాంకింగ్